హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను చేస్తున్న పిఎఫ్ సర్వీస్లో భాగంగా ఒక ఆసక్తికరమైన మరియు చాలా నష్టపోయిన విషయాలు వెలుగులోనికి వచ్చింది. అది ఏంటంటే, అనంతపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సంబంధించిన పిఎఫ్ డబ్బుల విషయం. చాలా వరకు దేశంలోని పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో పిఎఫ్ డబ్బులు 1990 కంటే ముందు నుంచే పడ్డాయి. సరే, మరి రాష్ట్రంలో పెద్ద పెద్ద మున్సిపాలిటీలు, గ్రేటర్ మున్సిపాలిటీలు అయినటువంటి గ్రేటర్ జిహెచ్ఎంసి, గ్రేటర్ విశాఖ, లేదంటే గ్రేటర్ తిరుపతి మున్సిపాలిటీల్లో కూడా దాదాపుగా అదే కాలం నుంచి పిఎఫ్ డబ్బులు పడ్డాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో పిఎఫ్ డబ్బులు ఖచ్చితంగా 2010 సంవత్సరం నుంచి కాంట్రాక్టర్ ద్వారా ఇవ్వాలా అన్నప్పుడు అందరికీ 2010 నుంచి కరెక్ట్గా పడ్డాయి. కానీ 2010 కంటే ముందు 1990 నుండి ఆయా మున్సిపాలిటీలు స్వతంత్రంగానో లేదంటే ఏదో ఒక థర్డ్ పార్టీ ద్వారా పిఎఫ్ డబ్బులు వేశాయి. అలా పరిశీలించినప్పుడు అనంతపురంలోని అన్ని జిల్లాల్లోనూ అనంతపురంలోని మిగతా మున్సిపాలిటీల్లో 2000 సంవత్సరం నుంచి పిఎఫ్ డబ్బులు పడ్డాయి. కానీ అనంతపురం మున్సిపాలిటీలో మాత్రం 2010 నుంచే పడ్డాయి. అంటే దాదాపుగా 10 సంవత్సరాల పిఎఫ్ డబ్బులు ఏమయ్యాయో తెలియడం లేదు. ఇది అధికారికంగా లేదంటే ఇన్ఫర్మేషన్ లేకోకుండా చేయడం మంచిది కాదని చెప్పి నేను అనంతపురం జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకి ఎప్పుడెప్పటి నుంచి పిఎఫ్ డబ్బులు ఏ కాంట్రాక్టర్ ద్వారా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, లేదా మున్సిపాలిటీ మొదలైనప్పటి నుంచి ఎప్పటి నుంచి వేశారు అని లెటరు ఆర్టీఐ ద్వారా, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పంపినప్పుడు వాళ్ళు తిరిగి రిప్లై ఇచ్చారు. ఎప్పుడెప్పటి నుంచి కట్టాము అనే ఇన్ఫర్మేషన్ మనకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి ఇవ్వడం ద్వారా ఒక నిర్ధారణకు రాగలిగాము. ఈ పరిస్థితుల్లో అనంతపురం మున్సిపాలిటీ నుంచి మాత్రం ఆ రైట్ ఇన్ఫర్మేషన్ లెటర్ అయితే రిప్లై రాలేదు. ఇది చాలా ఘోరము, అన్యాయము. అయితే దీని ద్వారా డబ్బులు కరెక్ట్గా వస్తే ఒక్కొక్క పారిశుద్ధ కార్మికుడికి 3 నుంచి 3.5 లక్షల వరకు లబ్ధి చేకూరే విషయం. ఈ విషయం పైన నేను చాలా ఆసక్తికరంగా మరి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో నా ఒక్కడి శక్తి సరిపోవడం లేదు. ఈ విషయం పైన ఆల్రెడీ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, మరి గ్రీవెన్స్ ద్వారాను, తర్వాత జిల్లా పిఎఫ్ ఆఫీసర్ గారు పెట్టే నిధి ఆప్కే నికాత్ అనే నెలకు ఒకసారి ఈపీఎఫ్ గ్రీవెన్స్ పెడతారు, అందులో పెట్టాను. తర్వాత రీజనల్ పిఎఫ్ ఆఫీస్ కడప వాళ్ళకి పెట్టాను, తర్వాత సిడిఎంఏ వాళ్ళకి పెట్టాను, తర్వాత ఇంకా గోప్యంగా పనిచేసే ఏసీబీ, విజిలెన్స్ లాంటి వాళ్ళ ద్వారా, న్యాయ సలహా వాళ్ళ ద్వారా కూడా కోరాను. ఇది ప్రాసెస్లో జరుగుతోంది. కాకపోతే దీనికి నాకు పబ్లిక్ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి మీరు ఈ విషయం పైన నేను చేస్తున్న ఈ వీడియోని మీరు పబ్లిక్కి షేర్ చేయండి. దీని ద్వారా మొదట ప్రయోజనం అనంతపురం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు 2010 సంవత్సరం కంటే ముందు నుంచి పనిచేస్తున్న వారికి ఈ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇందులో మా నాన్నగారు కూడా పనిచేశారు. మొదట నాకు లబ్ధి కూడా చేరుతుంది. ఇది న్యాయమైన పోరాటంగా నేను భావిస్తున్నాను. నాకు పబ్లిక్ సపోర్ట్ కావాలి, అన్ని కార్మిక సంఘాలు, కుల సంఘాల సపోర్టు కావాలి. వీరందరి ద్వారా ఈ మున్సిపల్ వర్కర్లకి 3 నుంచి 3.5 లక్షలు వచ్చే అవకాశం ఉంది. దానిపైన నేను చాలా శ్రద్ధగా పనిచేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ అవసరం. ఇది పబ్లిక్కి షేర్ చేయండి. ఇది ఎక్కువ మందికి తెలిసి పబ్లిక్ ఇంట్రెస్టెడ్గా కోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకొని వచ్చేలాగా చేసే విధంగా నేను ఈ వర్కౌట్ చేస్తున్నాను. దీనికి మీ అందరి సపోర్టు, సహకారం అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది పబ్లిక్ అందరికీ షేర్ చేయండి.